గట్కేసర్ ప్రాంత ప్రజలకు శుభవార్త. 1987లో స్థాపించిన గిర్వాణి క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్లో 50 రూపాయలకే చికిత్స చేస్తున్నారు. మరియు అన్ని రకాల ల్యాబ్ టెస్టులపైన 20% డిస్కౌంట్ మరియు ఫార్మసీ పైన 10% డిస్కౌంట్ ఇవ్వబడును. వామ్మో, హాస్పిటల్ అంటే భయపడుతున్నారా? భయమేమీ అక్కర్లేదు. మన గిర్వాణి క్లినిక్ గట్కేసర్లో ఉంది. మీకోసం డాక్టర్ ఎన్ గీతాశ్రీ ఎంబీబీఎస్ ఎండి ఎఫ్ఐడిఎం జనరల్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్ వారి చేత కేవలం 50 రూపాయలకే చికిత్స అందిస్తున్నాము. వివరాలకు సంప్రదించగలరు ఎన్ దేవానంద్. కాంటాక్ట్ నెంబర్ 9848212397. పీర్జాదిగూడ సాయిప్రియ నగర్లో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. లీతా చారిటబుల్ ట్రస్ట్ మరియు ఆశ్రయం హ్యాండ్ ఆఫ్ హోప్ ఆధ్వర్యంలో జరిగింది. మొత్తం 467 మందికి పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందించారు. బీపీ, షుగర్, గుండె, కిడ్నీ, లివర్ తదితర పరీక్షలు నిర్వహించారు. ప్రముఖులు మరియు వైద్యులు డాక్టర్ కమలా చిరంజీవి సిఈఓ, డాక్టర్ చిరంజీవి డైరెక్టర్, జంగా జయరాజు మెడికల్ టీమ్ లీడర్, డాక్టర్ స్టీఫెన్ చిట్టిబాబు నేషనల్ కోఆర్డినేటర్, పిజే ప్రసాద్ రెడ్డి నేషనల్ కోఆర్డినేటర్, డాక్టర్ అభిషేక్, డాక్టర్ రాగచందన, డాక్టర్ భరత్, డాక్టర్ మనోజ్ఞ దంత వైద్యురాలు. వస్తుందా అని ఆలోచన చేస్తారు. ఈ సేవ చేస్తారు. మీ సేవ చేయాలని ఎలా అనిపించింది సార్ మీకు? మేము ప్రభుత్వ ఉద్యోగులం. ఒకప్పుడు మేము కళాశాలలో లెక్చరర్స్గా పనిచేసేవాళ్ళం, యూజీసీ స్కేల్స్లో ఉండేవాళ్ళం. కానీ ప్రజల యొక్క సమస్యలు చూసినప్పుడు, వాళ్ళ యొక్క అవసరతలను చూసినప్పుడు వాళ్ళ మధ్యలో సేవ చేయాలనే అభిప్రాయం కలిగి మేము ఇరువురం కూడా పెళ్లి చేసుకొని గ్రామాలకు వెళ్ళాం. 100-120 గ్రామాలను దత్తు తీసుకొని ప్రభుత్వం వారు చేసేటువంటి ఆరోగ్య పనులే కానీ, లేక పేదరికపు నిర్మూల పనులే కానీ, వ్యవసాయపు అభివృద్ధి కానీ, అన్ని రకాల విద్యా అభివృద్ధి కానీ, అంతేకాకుండా ఆర్థిక అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యాలను మేము చేస్తూ వచ్చాము. ఆ అనుభవమే మనం ఇంతవరకు నడిపింది. అందులోనే నిమగ్నం అయిపోయినాం. దానికే మేము సమర్పించుకున్నాం. మాదంతా కూడా సమాజ సేవ. అంటే ఇవాళ రేపు జనరేషన్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఈ జనరేషన్స్లో సమాజ సేవ యొక్క స్పృహ ఎక్కువగా లేదు. వారికి తెలియజేయాలంటే వారి మధ్యలో చాలా కార్యాలు చేయవలసి ఉంది. లీతా చారిటబుల్ ట్రస్ట్ ఇప్పటివరకే కొన్ని ప్రణాళికలను వేసింది. మోడల్ విలేజెస్ తయారు చేయాలని, అందులో యవనస్తులను వాడాలని చేసింది. అంతేకాకుండా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తూ వారికి క్రిటికల్ స్కిల్స్ అంటే సాఫ్ట్ స్కిల్స్, మనుషులతో ఎట్లా ప్రవర్తించాలి, మర్యాదలు ఏంటి, అలవాట్లు ఏంటి, అంతేకాకుండా మంచి ప్రవర్తన కలిగి సమాజాన్ని ప్రేమించి గౌరవించి వారి డిగ్నిటీని కాపాడుకునే పనులు చేయడానికి కొన్ని శిక్షణలు కూడా ఇవ్వాలని మేము కొన్ని పనులను మొదలుపెట్టాము. సార్ కేవలం ఆరోగ్య శుభ్రమేనా, ఇంకేమైనా సేవలు చేస్తారా సార్? మేము ఆరోగ్యము మా సేవలో ఒక భాగం. విద్య ముఖ్యమైనది, వయోజన విద్య ముఖ్యమైనది. దేశంలో దాదాపు ఒక సంవత్సరంలో ఒక 2 లక్షల మందికైనా చదవడం రాయడం నేర్పించి వారు 5వ తరగతి స్థాయికి తీసుకొని వస్తారు. అటువంటి వాళ్ళు ఎన్నో రాష్ట్రాల్లో కూడా పనిచేస్తున్నారు. ఇప్పుడు మాకు కొంచెం తక్కువ, కొన్ని ప్రాంతాలకి మేము లిమిట్ అయినాము, కానీ దేశమంతా కూడా చేసి వచ్చాము. ఈ విద్యతో పాటు మేము ఎకనామిక్ డెవలప్మెంట్, సెల్ఫ్ హెల్ప్ ప్రోగ్రామ్స్ తయారు చేస్తాము. దాంట్లో వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్లో వాళ్ళంతా వాళ్ళే స్మాల్ బిజినెసెస్ స్టార్ట్ చేసుకొని వారు స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద ఆధారపడి జీవించడానికి ఇది స్త్రీలకు ఎంతగానో సహాయపడుతుంది. ఇది రెండవది. మూడవది, స్త్రీలకు ఉన్నటువంటి వాటి విషయమే అమ్మగారు చెప్తారు. ఈ నాప్కిన్స్ విషయం మహా సంతోషకరమైన రోజు. సంతోషమే మహాభాగ్యం అంటారు, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆ రీతిగా లీతా చారిటబుల్ ట్రస్ట్, హ్యాండ్స్ ఆఫ్ హోప్ వారు 2 సంస్థలు కలిసి సాయిప్రియ నగర్ రోడ్ నంబర్ 4-5 మధ్యలో ఈరోజు ఇక్కడ ఒక పెద్ద మెగా హెల్త్ అండ్ మెడికల్ క్యాంప్ పెట్టారు. ఈ యొక్క క్యాంప్లో అనేకమైనటువంటి రీతులుగా ప్రత్యేకించి అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి పరీక్షలు చేయడానికి సదుపాయాలు చేశారు. కేవలం ఈసీజీయే కాదు,
ఇక్కడ బ్లడ్ టెస్ట్లే కాదు, దాదాపు 22-23 రకాల టెస్టులు ఉన్నాయి. కంటి పరీక్షలతో పాటు వెంటనే వారికి కళ్ళద్దాలు కూడా ఇచ్చి పంపించేటువంటి పని, దాంతోపాటు మందులు ఇవ్వడం వారికి, ఇంకా అనేక రీతులుగా ఈ ల్యాబ్స్ ద్వారా ఏ టెస్ట్ కావాలనో అవన్నీ కూడా జరిగిస్తూ ఉన్నారు. ఈరోజు మాకు ఒక గొప్ప ఆనందకరంగా ఉంది. ఎందుకంటే ఈ సమాజంలో ఆరోగ్యాన్ని యొక్క ప్రాధాన్యత చాలా ఉంది. చాలామంది పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు కూడా వాళ్లకు పోషకాహారం సరిగా లేక బలహీనులుగా ఉన్నారు. స్త్రీలకు ఉన్నటువంటి సమస్యలు అది చెప్పుకోలేని సమస్యలుగా ఉన్నాయి. అటువంటి వాటి విషయమై వాళ్ళు తెలుసుకోవడానికి ఈ ప్రత్యేకమైనటువంటి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్, తర్వాత ఈ క్యాంప్ వీరికి సహాయపడుతుంది. దీనికి ఇప్పటికే 200 మంది వచ్చారు. ఇంకా సాయంకాలం వరకు ఇంకొక 300 మంది వస్తారని మేము ఆశిస్తున్నాం. ఇది మొట్టమొదటిసారిగా జరుపుతున్నాం కనుక దీని కొరకు సహకరించిన వారందరి కొరకు మేము వందనస్తున్నాం. సార్ ఎంతమంది డాక్టర్స్ పాల్గొన్నారు సార్? మా దగ్గర దాదాపు 13 మంది డాక్టర్స్ అండ్ పారామెడికల్ స్టాఫ్. తర్వాత వ్యాన్ ఉంది మాకు, అందులో ఎక్విప్మెంట్ ఉంటుంది, అన్ని పరీక్షలు అందులోనే జరుగుతాయి. ఈసీజీ కూడా అక్కడనే జరుగుతుంది, ఎక్స్రే కూడా అందులోనే తీస్తారు. ఈ సంస్థ ఎప్పుడు నెలకొన్నారు సార్? ఈ సంస్థ 40 సంవత్సరాల కింద నిలపబడినటువంటిది. కానీ ఈ ప్రాంతానికి వచ్చి కేవలము ఒక 6-7 నెలలు మాత్రమే అయింది. సార్ ఇప్పుడు మాధవ సేవ డాక్టర్ చిరంజీవి సార్ గారు చెప్పినట్టుగా డాక్టర్ కమల చిరంజీవి సార్ గారు మేడం గారు వారు లీతా చారిటబుల్ ట్రస్ట్ను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసి కాలనీలో ఉన్నటువంటి పేద ప్రజలకు ఉచిత వైద్య శిబిరాల ద్వారా వారికి మేలుకరంగా ఉండాలని చెప్పి ఈ క్యాంపును ఏర్పాటు చేయడం ద్వారా కాలనీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి వారికి ఉన్నటువంటి బీపీ చెకప్స్ కానీ, షుగర్ చెకప్స్ కానీ, రక్త పరీక్షలు కానీ, అవసరమైనటువంటి వారికి ఎక్స్రే కానీ, ఈసీజీ కానీ డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ మేరకు డాక్టర్లు ఏదైతే ప్రిస్క్రైబ్ చేస్తున్నారో ఆ టెస్టులన్నీ కూడా ఆశ్రయం హ్యాండ్ ఆఫ్ హోప్ ద్వారా ఇక్కడనే ఫ్రీగా టెస్టులు నిర్వహిస్తూ ఒక 10 నిమిషాల్లో రిపోర్ట్స్ ఇస్తూ వారిని తిరిగి డాక్టర్ దగ్గరికి పంపించడం ద్వారా వారికి అవసరమైనటువంటి మెడిసిన్ ఏదైతే ఉందో ఇక్కడనే ఫ్రీగానే సారి గారి యొక్క రిక్వెస్ట్ మేరకు సంస్థ వారు ఇక్కడ ఫ్రీగా మెడిసిన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది ఎందుకోసం అంటే కాలనీలో ఉన్నటువంటి వారి ఆరోగ్యం పట్ల డాక్టర్ గారికి ఉన్నటువంటి శ్రద్ధను, వారు చూపిస్తున్నటువంటి ప్రేమను ఈ కాలనీలో ఉన్నటువంటి వారికి ఈ విధంగా వెల్లడిపరచడానికి వారు ఏర్పాటు చేసినటువంటి ఈ ఉచిత వైద్య శిబిరంలో దాదాపు చాలామంది బెనిఫిట్ పొందుతూ ఉన్నారు. దీంట్లో డాక్టర్ వరప్రసాద్ గారు ఉన్నారు, ఎండి జనరల్ ఫిజిషియన్, డాక్టర్ రాగచందన గారు ఉన్నారు, ఎంబీబీఎస్, తర్వాత డాక్టర్ సుధీర్ గారు ఉన్నారు, డాక్టర్ మణికంఠ గారు ఉన్నారు, డాక్టర్ జోనీ గారు ఉన్నారు. ఈ 4 డాక్టర్స్ వీరికి వస్తున్నటువంటి వారికి అవసరమైన పరీక్షలు నిర్వహిస్తూ వారి యొక్క ఆరోగ్యం పట్ల వారు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా చెప్తూ వారితో పాటు కంటి పరీక్షలు నిర్వహిస్తూ శ్రీధర్ గారు ఉన్నారు, కంటి పరీక్షలు నిర్వహిస్తూ ఎవరికైతే ఫ్రీ స్పెట్స్ అవసరం ఉందో వారు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారో వారికి ఇక్కడనే డాక్టర్ చిరంజీవి సార్ గారి రిక్వెస్ట్ మేరకు ఇక్కడ ఈ యొక్క స్పెట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా మన చుట్టూ ఉన్నటువంటి వారి ఆరోగ్యం పట్ల వారు శ్రద్ధ వహిస్తూ అనేక కార్యక్రమాల్లో భాగంగా ఈ వైద్య శిబిరాలు కూడా ఈ విధంగా చేయడం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. సార్ ఈ ఉచిత శిబిరంలో ఏమైనా సీరియస్ కేసులు ఏమైనా వస్తే ఇప్పటి వరకు అయితే చాలా మందికి హై షుగర్ ఉన్నట్టుగా డిటెక్ట్ అవుతూ ఉంది. కొంతమందికి తెలిసిన వారు ఉన్నారు ఇంతకుముందుకే, కొంతమందికి తెలియకుండానే వారికి ఒక షుగర్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయో తెలియకుండానే ఇక్కడ టెస్ట్ చేయడం ద్వారా తెలుస్తూ ఉంది. ఇంకొంతమందికి క్రియాటినైన్ చేయడం ద్వారా, కిడ్నీ పరీక్షలు చేయడం ద్వారా వారి కిడ్నీ లెవెల్ ఏ విధంగా ఉంది, ఎంత పర్సెంటేజ్లో నార్మల్ కంటే ఎంత ఎక్కువ ఉంది అనేది తెలియడం జరుగుతూ ఉంది. ఈసీజీలో కూడా బీపీ చెక్ చేసిన తర్వాత ఈసీజీ తీయడం ద్వారా వారికి ఉన్నటువంటి హార్ట్కి సంబంధించినటువంటి ఆ ప్రాబ్లమ్స్ కూడా తెలియడం ద్వారా డాక్టర్లు వారికి కావాల్సినటువంటి ఫర్దర్ ఫాలోఅప్ కోసము రికమెండ్ చేస్తూ ఉన్నారు. సార్ ఇప్పుడు ఎప్పటి వరకు ఉంది ఈ టైమింగ్ సార్? మేము 9 గంటలకు ప్రారంభించినాము. సో దాదాపు ఇక్కడ ఈ కాలనీలో వాళ్ళ రెస్పాన్స్ మేరకు వారు ఎంతవరకు అయితే రాగలుగుతారో 2:30, 3 ఏ టైం అయినా పర్లేదు, కాలనీలో ఉన్నటువంటి వారు అందరూ వచ్చి మేలు పొందుకోవాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కాబట్టి 3:30, 4 గంటల వరకు ఈ అవకాశం ఉంటుంది. సుమారు ఎంతమంది రావచ్చు సార్? దాదాపు 400 వరకు రీచ్ అవుతారని అనుకుంటున్నాము. సో చూడాలి. కమల చిరంజీవి, లీతా చారిటబుల్ ట్రస్ట్కి నేను సీఈఓగా ఉన్నాను. ఈ యొక్క సంస్థ మొదలై 30 సంవత్సరాలు రిజిస్టర్ అయి ఉందండి. దీని ముఖ్య ఉద్దేశము విద్య. దానికి నేను కరికులం విద్యా విధానాన్ని డెవలప్ చేసి
మన దేశంలోనే ఒక 36 భాషల్లో వాచకాలను తయారు చేసి అది ఏ రీతిగా వాడాలో ట్రైనింగ్లు ఇచ్చి ట్రైనింగ్లకు మాత్రమే కాదు వాళ్ళకు ప్రోగ్రామ్స్ మేము చేయించడం జరిగింది. విద్యతో పాటు ఆరోగ్యం ఉండాలి, మరి ఆ సమాజంలో వారి సమస్యలను వారి యొక్క పరిస్థితులను మార్చుకొని వాళ్ళుగా తీర్చుకొని సమాజ జీవనాన్ని సరిగా నడిపించుకోవాలని మేము కోరుకుంటున్నాం. విద్యతో పాటు వాళ్ళు ఆర్థిక అభివృద్ధి కావాలి, ఆధ్యాత్మిక అభివృద్ధి కూడా కావాలి. మేము ఇప్పుడు స్కిల్ ట్రైనింగ్స్ ఇప్పుడు ఇక్కడ ఇస్తున్నాము. కంప్యూటర్ కోర్స్ జరుగుతుందండి, ఇప్పుడు టైలరింగ్ కోర్స్ కూడా జరుగుతూ ఉంది. రేపు ఏప్రిల్ 1 నుండి మేము స్పోకెన్ ఇంగ్లీష్ పిల్లలు చదువుకున్నారు కానీ ఇంగ్లీష్లో చదువుకోవడానికి భయపడుతున్నారు, మాట్లాడడానికి భయపడుతున్నారు. అందువల్ల వాళ్ళకు కూడా చదవటానికి మాట్లాడడానికి. అమ్మ, ఈ సేవలు చేయడానికి మీరు ప్రజల్లోకి వెళ్తారా, బస్సులలోకి వెళ్తారా, ఎలా వస్తారు? కోఆర్డినేటర్ ఎలా అవుతుంది? పర్వతాపూర్లో ఉన్నామండి. ప్రతి వీధిలో మేము వెళ్తూ ఉన్నాం. వీధికి వెళ్ళాము, ఇంటింటికి వెళ్ళాము. ఈరోజు జరుగుతున్న యొక్క ఆరోగ్య శిబిరంకు ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి ఈ యొక్క హ్యాండ్ బిల్స్ ఇచ్చి మీరు రండి ఉచితంగా ఆరోగ్య శిబిరం జరుగుతుందని అంటే వాళ్ళు ఇప్పటికీ మధ్యాహ్నం కాలేదు, వాళ్ళు దాదాపు 200 మంది వచ్చారు. రెస్పాన్స్ చాలా బాగుంది అమ్మగారు. అవునండి, అవును, చాలా సంతోషం దానికి. అదే రైట్ అమ్మగారు. తర్వాత తెచ్చుకుంటా. ఆమె చూపించేది ఎటున్నాయి. అడ్వాన్స్ ఒకటే సార్, ఉదయం రాత్రి తీసుకోండి. అది ఉదయం ఒక 10 గంటల వాటర్ అది ఆయిల్మెంట్ వచ్చేసి పెట్టండి. బీపీ టాబ్లెట్ వాడుతుంది, బీపీకి వాడుతుంది ఒక 10 days క్లాస్ బీపీ అని చెప్పాను. యూనివర్సిటీ వచ్చేద్దా? అప్పుడే వచ్చేసిందా? రైట్, ఇటు చూడు. అదా
ఇక్కడ చేయగానే నాకు తీయండి బాగా కలిసి క్రియాటి ఇది మళ్ళీ నాకు ఇవ్వు మనోళ్ళు రాలేదు మరి వస్తారేమో సార్ చూపెట్టుకోవచ్చా? లైన్లో ఉండాలి. మీరు పెద్ద మనుషులు ఇలా నిలబడ్డాం కదా, ఆమె ఉన్నదని నేను నిలబడ్డా. ఏం ఇవ్వాలి బిడ్డ?